హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మొన్నటి వరకు బాబోయ్ ఎండలు అన్నాం, కానీ అకస్మాత్తుగా ఎక్కడ చూసినా వర్షాలు. అసలిది వర్షాకాలమా ఎండాకాలమా తెలియనట్టుగా ఉంది వాతావరణం. ఏదేమైనప్పటికీ 4 చినుకులు పడగానే మేమున్నామంటూ మన ఇంటిపై మోకుమ్మడిగా దాడి చేస్తాయి దోమలు. మనల్ని ప్రశాంతంగా ఉండనీయవు. దోమతెర తలుపులు ఉన్నవాళ్లు సరే, లేనివాళ్లు తలుపులు తీసుకోవడానికి, కిటికీలు తీసుకోవడానికి కూడా భయపడుతుంటారు. ఈగలతోనే ఎన్నో రకాల రోగాలు వస్తుంటాయి. మరి దోమలు కుడితే ఇంకా భయంకరమైన రోగాలు వస్తాయని మనందరికీ తెలుసు కదా. మరి దోమలను శాశ్వతంగా తరమడానికి ఇప్పటికైతే ఎలాంటి మందులు కనుక్కోలేదు. ఇప్పటివరకు మార్కెట్లో దొరికే అన్ని రకాల మందులు కూడా తాత్కాలికమైన రిజల్టే ఇస్తాయి. అంటే వాడినంత వరకు మాత్రమే పనిచేస్తాయి. దోమల బెడదని పోగొట్టుకోవడానికి కొంతమంది కాయిల్స్ వాడుతూ ఉంటే, మరికొందరు లిక్విడ్ రీఫిల్స్ని వాడుతూ ఉంటారు. ఈ రెండూ కూడా డేంజరే. ఎందుకంటే వీటి నుంచి వెలువడే కెమికల్తో కూడిన పొగ చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకు, మందులు వాడే వాళ్లకి, వృద్ధులకి చాలా హాని కలిగిస్తాయి. అందుకని ఈనాటి వీడియోలో నేచురల్ పద్ధతిలో దోమలను శాశ్వతంగా ఎలా పోగొట్టుకోవచ్చో చూద్దాం. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే ఇక ₹1 కూడా దోమల కోసం ఖర్చు పెట్టకుండా హ్యాపీగా తలుపులు, కిటికీలు తీసుకుని మీ ఇంటిని మంచి వెంటిలేషన్తో నింపుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం. అందుకే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. దోమలు ఇంటిలోకి వచ్చేందుకైతే అనేక కారణాలు ఉంటాయి. దోమలు నీటిలో పెరుగుతాయి. ఇంటి చుట్టూ ఎక్కడైనా నీటి నిల్వ ఉంటే అక్కడ దోమలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇంట్లో నీటిని ఎక్కువ సమయం నిల్వ ఉంచకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో పక్షుల కోసం ఉంచిన నీటి తొట్లు, బకెట్లు, సాసర్లు, ఫ్లోర్ టైల్స్ మధ్య పేరుకుపోయిన నీరు, ఫ్లోర్ డ్రైన్ సిస్టంలలో లోపాలు మొదలైనవి ఉంటాయి. అలాగే చెత్త డబ్బాలు దోమలకు బాగా అనుకూలంగా ఉంటాయి. చెత్త డబ్బాలను క్రమం తప్పకుండా ఖాళీ చేసి శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే చాలా మంది ఇళ్లలో మొక్కలు ఎక్కువగా ఉంటాయి. దోమలు మొక్కల చుట్టూ తిరుగుతాయి. కాబట్టి ఇంటి చుట్టూ మొక్కలుంటే వాటిని క్రమం తప్పకుండా కత్తిరించి పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇక తలుపులు, కిటికీలు తెరిచి ఉండడం వల్ల కూడా దోమలనేవి చాలా ఈజీగా వస్తాయి. దోమలు చిన్నవి కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అందువల్ల తలుపులు, కిటికీలను మూసి ఉంచుకోవడం మంచిది. అలాగే దోమలు కూడా కొన్ని రకాల వాసనలకు అట్రాక్ట్ అవుతాయి. వాటిలో కూల్ డ్రింక్స్, అలాగే మన శరీరం నుంచి వచ్చే స్వేదం, ఇటువంటి వాటికి దోమలు అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి కూల్ డ్రింక్స్ కానీ లేదా మరేతర శీతల పానీయాలు, టీ కానీ, కాఫీ కానీ ఫ్లోర్ మీద పడిపోతే వెంటనే క్లీన్ చేసుకోవాలి. అలాగే మన బాడీ నుంచి కూడా స్వెట్ స్మెల్ లేకుండా కూడా చూసుకోవాలి. ఇప్పుడు మరి నేచురల్ పద్ధతిలో దోమలను ఎలా తరిమి కొట్టాలో చూసేద్దాం. ముందుగా మొదటి చిట్కా. దీనికోసం కొన్ని వేపాకులు తీసుకోండి. అలాగే కంప్యూటర్ సాంబ్రాణి స్టిక్స్ దొరుకుతాయి కదా, ఆయుర్వేద షాపుల్లో, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. వీటిలో కెమికల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఒక ½ స్టిక్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువగా దోమలున్నాయి లేదా ఎక్కువ గదుల్లో ఈ టిప్ని మీరు అప్లై చేయాలి అనుకుంటే పూర్తి సాంబ్రాణి స్టిక్ని గాని మీ అనుకూలతను బట్టి తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర సాంబ్రాణి స్టిక్ లేకపోతే కర్పూరమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక పాత పింగాణి కప్పు గాని లేదా ఏదైనా వాడని స్టీల్ కప్పు ఉంటే తీసుకోండి. ప్లాస్టిక్ అయితే తీసుకోకండి. ఎందుకంటే మనం కర్పూరం గాని లేదా సాంబ్రాణి గాని వెలిగించి ఇందులో పెడతాం. ప్లాస్టిక్ అయితే కాలిపోతుంది కాబట్టి పింగాణి గాని స్టీల్ గిన్నెని గాని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మీరు ఒక క్యాండిల్ వెలిగించి, మనం తీసుకున్న సాంబ్రాణి స్టిక్ ఉంది కదా, దాన్ని వెలిగించి ఇలా వెలిగి ఆరిపోయిన తర్వాత పొగ వస్తుంది కదా, అప్పుడు జాగ్రత్తగా మీరు చేత్తో అయినా లేదా ఒక స్పూన్ సహాయంతో అయినా ఈ కప్పులో పెట్టండి. కర్పూరం అయితే మీరు తీసుకున్న బౌల్లో గాని పింగాణి కప్పులో గాని వేసిన తర్వాత వెలిగించండి. ఇలా కర్పూరం గాని లేదా సాంబ్రాణి స్టిక్ నుంచి పొగ వస్తుంది కదా, అలా పొగ వచ్చేటప్పుడు 1 లేదా 2 వేప రొమ్మలు ఇలా తుంచి అలా పైన నెమ్మదిగా వేయండి. ఎందుకంటే ఈ ఆకులు పచ్చిగా ఉంటాయి కాబట్టి మీరు గట్టిగా ఒత్తితే వెలుగుతున్న సాంబ్రాణి ఆరిపోయే అవకాశం ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా వేయండి.
మీకు ఇలా వేయగానే స్లోగా పొగ స్టార్ట్ అవుతుంది. వేపాకులు కాబట్టి పొగ చేదుగానే ఉంటుంది. అయినప్పటికీ దోమలకిది మహా బద్ధశత్రువు. కాబట్టి మీరు పడుకోవడానికి ముందు బెడ్రూమ్లో ఇలా గనక చక్కగా చేసుకోండి. అన్ని గదుల్లోనూ ఈ విధంగానే చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఒక్క దోమ కూడా ఉండదు. అద్భుతంగా సూపర్గా పనిచేస్తుంది. పైగా ఈ పొగ వల్ల ఎవ్వరికీ ఎలాంటి హాని ఉండదు కూడా. ఒకవేళ మీరు అపార్ట్మెంట్స్లో లేదా టౌన్లో ఉంటుంటే వేపాకులు దొరకలేదు అనుకుంటే గనక వెల్లుల్లి తొక్కు ఉంటుంది కదా, ఆ పై పొట్టును జాగ్రత్తగా ఉంచుకుని స్టోర్ చేసుకుంటే ఇలా మనం సాంబ్రాన్ని వెలిగించి వేపాకులు బదులు ఈ వెల్లుల్లి పొట్టును కూడా వేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బయట దోమలు లోపలికి రావు, లోపల ఉన్న దోమలు కూడా చక్కగా బయటకు వెళ్ళిపోతాయి. ఇది కూడా చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి దోమల్ని తరమడంలో చక్కగా పనిచేస్తుంది. అయితే ఇవన్నీ కూడా ప్రతిరోజు చేసుకుంటూనే ఉండాలి. కొంతమందికి ఇంటి చుట్టూ మొక్కలుండడం, దగ్గరలో పార్కులుండడం, ఇలా ఎక్కువగా మొక్కల మధ్య ఉంటుంటే గనక దోమల బెడద ఎక్కువగానే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇదిగో ఇలా చేయండి. దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. ఇందులో 3 స్పూన్ల వరకు వేప నూనె వేయండి. ఈ వేప నూనె మనకు అన్ని ఆయుర్వేద షాపుల్లో ఈజీగానే దొరుకుతుంది. వేప నూనె వాసనంటే దోమలకు అస్సలు పడదు. కాబట్టి ఈ వేప నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం వేయబోయేవి కర్పూరాలు. 3 స్పూన్ల వేప నూనెకు ఒక 4 వరకు కర్పూరం బిళ్ళలు ఇలా చేతితో నలిపేసి వేసుకోండి. ఈ రెండింటిని బాగా కలపండి. చూసారా, ఒక డిఫరెంట్ స్మెల్ వస్తోంది కదా. ఈ రెండు కూడా ఘాటు వాసనలే కాబట్టి దోమలకి ఈ వాసన పడదు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా 2 బిర్యానీ ఆకులు తీసుకోండి. బిర్యానీ లేదా పలావ్ చేసుకునేటప్పుడు ఈ ఆకుల్ని వాడతాం కదా, ఇవి కూడా దోమలను తరమడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ 2 బిర్యానీ ఆకులకు మనం తయారు చేసుకున్న వేప నూనె కర్పూరం ఉంది కదా, దాన్ని ఈ ఆకులకు అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఈ ఆకులను మనం పెద్ద ఆకులు తీసుకుంటే బాగుంటుంది. ఈ ఆకులను మధ్యలోకి కట్ చేసి లేదా అలా అయినా సరే చక్కగా వెలిగించేయండి. కొంచెం వెలిగించిన తర్వాత మంట ఆరిపోతుంది. అక్కడి నుంచి పొగ వస్తుంది. ఈ పొగను దోమలు ఎక్కడ ఎక్కువ ఉంటాయో ఆ ప్రదేశాల్లో ఈ ఆకులను పెట్టండి. చూసారా, వెలిగించిన తర్వాత పొగ ఎలా వస్తోందో. ఈ పొగకి దోమలు పరారైపోతాయి, రమ్మన్నా రావు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ టిప్ మీరు చక్కగా తయారు చేసి దోమలు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో ప్రతిరోజు ఈ ఆకులను ఇలా ప్రిపేర్ చేసి వెలిగించండి. కొన్ని రోజులకు శాశ్వతంగా దోమలు ఇంట్లోంచి పోవడం మాత్రమే కాకుండా ఇంటి లోపలికి దోమలు రావడానికి అస్సలు సాహసం చేయవు. ఫ్రెండ్స్, దోమలను తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే డెంగ్యూ జ్వరాలు గాని, మలేరియా గాని లేదా కాళ్లకు బోధకాలు వచ్చే ప్రమాదాలు వీటి వల్లే జరుగుతాయి. ఏదేమైనా దోమల విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు తయారు చేసుకున్న రెమెడీతోనే మరొక సింపుల్ చిట్కా కూడా ఉంది. అదేంటంటే మనం వేప నూనె కర్పూరం కలిపి తయారు చేసుకున్నాం కదా, అదే ఆయిల్ని ఒక ప్రమిదలో వేయండి. ప్రమిదలో వేసి ఒక ఒత్తు వేసి వెలిగిస్తే చాలా అద్భుతంగా ఎక్కువసేపు కూడా మీకు ఈ పొగ ఇల్లంతా నిండుతుంది. ఇది స్లో పాయిజన్లా దోమల్ని చంపేస్తుంది, ఇంట్లోంచి తరిమేస్తుంది. ఇక 3వ చిట్కా కూడా చూసేద్దాం. కొంచెం వెల్లుల్లి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసి 1 గ్లాస్ వరకు వాటర్ వేయండి. ఈ వాటర్ని బాగా మరిగించాలి. వెల్లుల్లి మనం తింటే చాలా ఆరోగ్యం, కానీ దోమలకైతే విషం. ఈ వాసనంటే దోమలు ఆమడ దూరం పారిపోతాయి. మరి వీటిని ఎలా వినియోగించాలి అంటే, ఇప్పుడు ఇలా మరిగించుకున్నాం కదా, వాటిని బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత వడకట్టేయండి. ఇలా వడకట్టిన వాటిని స్ప్రే బాటిల్లో వేయండి. స్ప్రే బాటిల్లో వేసిన తర్వాత ఎక్కడెక్కడైతే మీకు దోమలు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుందో ఆ ప్లేస్లో స్ప్రే చేయండి. ఇది చిన్నపిల్లలకు గాని ఎవ్వరికీ ఎటువంటి హాని చెయ్యని వాటర్ కాబట్టి ఈ టిప్స్ ని ఖచ్చితంగా పాటించండి. 100% రిజల్ట్ ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.